సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం ప్రజల్లోనూ ఇదే విశ్వాసం కల్పించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని భావిస్తున్న నేతలు ధైర్యంగా ఇప్పుడు అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేసి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టికెట్లు ఖరారైన మంత్రి సోమిరెడ్డి, విప్ రామసుబ్బారెడ్డిలు ఎమ్మెల్సీ పదవుల్ని వదులుకోగా త్వరలోనే లోకేష్, నారాయణ ఇదే బాటలో నడవనున్నారు. మొన్న రామసుబ్బారెడ్డి, నిన్న మంత్రి సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా నేడో రేపో మరికొంతమంది నేతలు ఇదే బాట పట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలని భావిస్తున్న వీరంతా గెలుపుపై ఉన్న ధీమాతోనే పదవీకాలం ముగియకుండానే రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఒక పదవి అనుభవిస్తూ మరో పదవి కోసం పోటీ చేయడం సబబు కాదనే అభిప్రాయం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. పదవులు త్యజించి విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగడం ద్వారా శ్రేణుల్లో విశ్వాసం పెంచినట్లవుతుందని అధిష్టానం భావిస్తోంది. పైగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కని వారికి ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు చేసేలా చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పడే ఖాళీలతో కలిపి మొత్తం 13 మండలి స్థానాలకు కొత్తవారితో భర్తీ చేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా పార్టీ నుంచి వలసల నివారణను అడ్డుకట్టవేయచ్చని తెలుగుదేశం నేతలంటున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగనున్న రామసుబ్బారెడ్డి మండలి పదవికి రాజీనామా చేశారు. రామసుబ్బారెడ్డిది షరతుతో కూడిన రాజీనామాగా భావిస్తున్నప్పటికీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా మాత్రం ఎవరూ ఊహించనిదే. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పే తానే నిర్ణయం తీసుకున్నానని సోమిరెడ్డి ప్రకటించడంతో అధిష్టానమే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. గవర్నర్ కోటాలో ఎన్నికైన సీటు కాబట్టి దీనికి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ముఖ్యమంత్రి రాజ్భవన్ కు పంపే లేఖతో వెంటనే మరొకరితో భర్తీ చేయవచ్చని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో దిగాలని ఆశించిన నెల్లూరు మేయర్ అజీజ్ కు మండలి పదవి కట్టబెట్టవచ్చని సమాచారం. సర్వేపల్లిలో ఈసారి తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమన్న ధీమాతోనే మండలి పదవి వదులుకున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నాకు ఎమ్మెల్సీ ఇంకా 2 years 1.5 months ఉంది. 2 సంవత్సరాల 1.5 మాసం ఉంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు, ప్రజల ఆశీర్వాదాలు నేను పొందాలనుకున్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉండి ఇంకొక ఎమ్మెల్యే పదవి నేను కోరుకోవడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఎందుకు మనము ఎమ్మెల్సీ కూడా 2 years 1 month ఉండేది మనమే అంటి పెట్టుకోవాలా, ఇంకోరికి వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి ఆలోచన వచ్చింది. నా నమ్మకం ఏంటంటే ఈసారి సర్వేపల్లిలోనే పోటీ చేస్తుండా. సర్వేపల్లిలో ప్రజల ఆశీర్వాదాలు నాకు మెండుగా ఉంటాయనే ఒక నా నమ్మకం నాకుంది. 2 పదవులు నేను ఎందుకు ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. మంత్రి నారాయణ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నందున ఆయన మండలి పదవి పొడిగించే అవకాశం లేదు. పైగా మార్చితో నారాయణ మండలి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయన రాజీనామా చేస్తారా లేదా అన్నది చర్చ జరుగుతోంది. మరో మంత్రి నారా లోకేష్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నందున ఎంసీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ పోటీ చేసే సీటుపై స్పష్టత వచ్చాకే రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇకపై ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న నేతలెవరైనా తమ మండలి పదవికి రాజీనామా చేయాల్సిందేనన్న నిబంధన పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పయ్యావుల కేశవ్ చీరాల నుంచి పోటీ చేయాల్సి వస్తే కరణం బలరాం, అన్నం సతీష్ ప్రభాకర్ సైతం ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. తాడికొండ నుంచి బరిలో దిగాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ భావిస్తున్నారు. ఆయనతో పాటు ఇంకా ఎమ్మెల్సీలెవరైనా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగాలనుకుంటే వారికి ఇదే సూత్రం వర్తించనుంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇదే బాట పడతారా లేదా అన్నది ఆసక్తికర పరిణామం. స్థానిక పరిస్థితులు, పార్టీ అవసరాల దృష్ట్యా ఒకరిద్దరికి వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.